హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంటీఆర్ గులాబ్ జామున్ చేసుకుందామండి. నా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ గులాబ్ జామున్ కావాల్సిన పదార్థాలు: ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్, అంటే నేను ఈ పౌడర్తో చేస్తానండి. పౌడర్ ఏ కంపెనీదో మీ ఇష్టం. షుగర్ కావాలండి, 1 కప్ షుగర్, ఒక 4-5 యాలక్కాయలు. గులాబ్ జామ్ వేయించుకోవడానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కావాలండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పౌడర్లో ఇలా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. వాటర్ ముందే ఒకేసారి ఎక్కువ పోయొద్దు, తగినంత చూసుకొని పోసుకోవాలండి. ఇలా చక్కగా వాటర్తో పిండిని మృదువుగా కలిపేసుకోవాలి. కలిపేసి చూపిస్తానండి. పిండిని ఇలా మృదువుగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు చిన్న మూకుడు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని, మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. నెయ్యితో అయితే ఇంకా మంచిది. స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ ఆయిల్ కాగేలోపు ఈ గులాబ్ జామున్ కావాల్సిన షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం ఇలా వాటర్ తీసుకొని, మీకు ఎక్కువ షుగర్ సిరప్ కావాలంటే ఇలా ఒక 1.5 గ్లాస్ పోసుకోండి వాటర్, లేదంటే 1 గ్లాస్ సరిపోతుంది. ఇలా 1 కప్ షుగర్ వేసి స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఈ షుగర్ సిరప్ కాగేలోపు మనం జామున్స్ తయారు చేసేసుకుందాం. ఈ షుగర్ సిరప్లోకి యాలక్కాయ పొడి వేసుకుందామండి, దంచేసుకొని. చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఇలా గుండ్రంగా లడ్డు చుట్టేసుకుందామండి. చేసుకున్న ఉండల్ని నూనె కాగిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇలా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిగతావి కూడా వేయించేసుకుందామండి. ఇవి తొందరగా వేగిపోతాయండి, టైం కూడా పెద్దగా పట్టదు. నాకు బాగా ఇష్టమైన స్వీటు గులాబ్ జామున్ అండి. మా వారికి అస్సలు ఇష్టం లేని స్వీట్ కూడా ఇదే. ఇష్టం లేదని వదిలేస్తావా ఏంటి? మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా, పిల్లల బర్త్డేలు, మా మ్యారేజ్ డేలు ఏమొచ్చినా నేను ఫస్ట్ చేసే స్వీట్ గులాబ్ జామున్ అండి. చూసారా చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు అన్నిటినీ ఇలా తయారు చేసేసుకుందాం. మిగతా వాటిని కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. వీటిని కూడా
ఇవి మీకు కొలతలతో కావాలండి గులాబ్ జాము. ఈ కప్పుడు మిక్స్ తీసుకున్నారనుకోండి, 1 కప్పు షుగరు, 1 కప్పు ఈ మిక్స్, 4 కానీ 5 కానీ యాలక్కాయలు, ఒక 2 కప్స్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే ఇంకొక కప్పు పెంచుకొని కొద్దిగా షుగర్ పెంచుకోండి. అయిపోయినాయండి, జామున్స్ అన్నీ వేగిపోయినాయి. అన్నీ ఇలా రెడీగా పెట్టుకుందాం. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఇది పాకం రావక్కర్లేదండి, షుగర్ కంప్లీట్గా కరిగిపోయి కొద్దిగా చిక్కగా ఉంటే చాలు. ఇందులో యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందామండి. ఈ వీడియోస్ చేసేటప్పుడు నా వాయిస్ కట్ అవ్వడం, మాట ఆగి ఆగి రావడం ఇలాంటివి జరుగుతున్నాయండి. ఇవి అన్నీ నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దయచేసి నవ్వుకోవద్దండి. నాకు అన్నవాహిక ప్రాబ్లం ఉంది కదండి, దానివల్ల గొంతు ప్రాబ్లం అండి. ఎప్పుడు దగ్గు కూడా వస్తూ ఉంటుందండి వీడియోస్ చేసేటప్పుడు. అన్యథా భావించకండి. చూసారా, సిరప్ ఇలా ఉడికిపోతుంది. ఇంకా కొద్దిసేపు కాగితే సరిపోతుందండి. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. యాలక్కాయలు దంచుకున్నాక ఈ పొట్టు కావాలంటే తీసేసుకోవచ్చండి. ఇదేమీ పెద్ద అవసరం కాదు, నేను ఊరికే అలానే ఉంచేస్తాను అంతే, స్మెల్ కోసం. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకుందాం జామున్స్. స్టవ్ ఆఫ్ చేసేసానండి. వేడి పాకంలో ఇలా ఈ జామున్ రోల్స్ వేసేసుకోవాలి. ఇంతేనండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇవి కొంచెం పాకంలో నానితే ఉబ్బుతాయండి. ఉబ్బిన తర్వాత చూపిస్తా. ఎమ్మీగా ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయండి. చూసారా, చక్కగా పాకంలో ఉబ్బినవి. మీకు నచ్చినాయో లేదో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎమ్మీగా ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ అండి. చక్కగా పాకంలో ఇలా ఉబ్బినాయండి. ఎక్కడ ఒక్క గులాబ్ జామ్ కూడా చితికిపోలేదు. మీకు గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసి, నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.